ఈ ఎక్స్పాన్షనిస్ట్ విధానాలు, విస్తారవాద విధానాలు చైనా అవలంబిస్తున్నమాట మనకు తెలుసు. మీరు చాలాసార్లు మనం బీఆర్ఐ గురించి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి మనం చెప్తూనే ఉన్నాము. సో ఇప్పుడు యుఎస్ రంగంలోకి దిగినట్టుగా కనబడుతోంది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత పనామా విషయంలో, గ్రీన్లాండ్ విషయంలో ఆయన చాలా పట్టుదలతో ఉన్నట్టుగానే మనకు స్పష్టంగా తెలుస్తోంది. గ్రీన్లాండ్ కానివ్వండి, ఇప్పుడు పనామా అని కానివ్వండి, టేక్ ఓవర్ చేసే విషయంలో సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు రీసెంట్గా ఒక డెవలప్మెంట్ ఉంది. పనామా విషయంలో ఇంతకుముందు బీఆర్ఐలో చేర్చుకునే ప్రయత్నం చైనా చేసింది, ఆ తర్వాత మళ్ళీ యుఎస్ ప్రెషర్ తోటి ఆగిపోయింది. బట్ ఇప్పుడు రీసెంట్గా అయితే పనామాలో ఉన్నటువంటి హాంకాంగ్ బేస్డ్ సీకే హట్చిసన్ అనే కంపెనీ షేర్స్ పూర్తిగా ఆల్మోస్ట్ మెజారిటీ స్టేక్స్ బ్లాక్ రాక్ తీసుకుంది. బ్లాక్ రాక్ యుఎస్కి సంబంధించిన కంపెనీ. సో అంటే యుఎస్ ఏదో ఒక విధంగా పనామాని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఒకసారి దీని గురించి వివరిస్తారా? ఏంటి పనామా స్పెషాలిటీ ఏంటి, దానివల్ల యుఎస్కి ఒరిగేదేంటి, అండ్ గ్రీన్లాండ్ విషయంలో ఎందుకంత ఖచ్చితంగా ఉంది చెప్తారా? పనామా అన్నది ఈస్ట్ నుంచి వెస్ట్ కి అమెరికాకు వెళ్ళాలంటే పనామా కెనాల్ ద్వారానే వెళ్ళాలి. అండ్ సౌత్ అమెరికా, నార్త్ అమెరికా మధ్య ఉంటుంది. కరెక్ట్. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మధ్యలో నుండి చిన్న భూభాగం ఏదైతే దాన్ని కట్ చేసి పనామా కెనాల్ పెట్టారు. వీళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఈస్ట్ కోస్ట్, న్యూయార్క్, న్యూజెర్సీ, ఇక్కడి నుంచి మనం కాలిఫోర్నియా ఇటు వెళ్ళాలంటే కనుక వాళ్ళ సైన్యం తిరగాలి, వాళ్ళ నేవీ తిరగాలి, వాళ్ళ వాణిజ్యం వెళ్ళాలి. మనకు తెలుసు సముద్రం మార్గం గుండా తీసుకువెళ్తే అన్నిటికంటే తక్కువ ఖర్చుతో మనం సాధించవచ్చు. అదే ట్రైనో, రోడ్డో, ఫ్లైట్లో తీసుకెళ్తే చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం అది. కాబట్టి వాళ్ళ బోత్ సివిలియన్ అండ్ డిఫెన్స్ పర్పసెస్ కి చాలా కీలకమే. పనామా ఏం చేసిందంటే క్రమేపీ చైనా దాన్ని వాళ్ళ అధీనంలో తీసుకునే ప్రయత్నం చేయడంతో అటు వెళ్ళిపోయింది. బీఆర్ఐలో భాగంగా వాళ్ళు దాన్ని చైనాతో కలిశారు. ప్లస్ అట్లాంటిక్ ఓషన్, తర్వాత పసిఫిక్ ఓషన్, రెండు ఎండ్స్ లో కూడాను దీని మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్ కంపెనీ అన్ని కూడా చైనా కంపెనీస్ టేక్ ఓవర్ చేసింది. దాంతో అమెరికన్ సెక్యూరిటీకి చాలా దెబ్బలు అవుతుంది. ఎందుకు? సపోజ్ వీళ్ళ స్టెల్త్ సబ్మరైన్స్ కానీ, లేదా వీళ్ళ షిప్పులు కానీ, కార్వెట్స్, వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ ఏవి ప్రయాణం చేయాలన్నా, ఈస్ట్ నుంచి వెస్ట్, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాలన్నా పనామా కెనాల్ గుండా వెళితే కనుక చైనీస్ కంపెనీలు కూర్చొని అక్కడ వాచ్ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ ఏంటి, వీళ్ళ కమ్యూనికేషన్ ఏముంది, ఇవన్నీ కూడా వింటున్నాయి. అలాగే ఎందుకు మూవ్మెంట్స్ ఉన్నాయి, ఈ మూవ్మెంట్స్ ని పసిగట్టి దాన్ని రేపటి రోజు బ్లాక్ చేయగలిగినటువంటి పరిస్థితి వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. చైనాతో యుద్ధం జరిగితే కనుక వాళ్ళు బ్లాక్ చేయొచ్చు. ఇది చాలా సెక్యూరిటీ థ్రెట్. ఇది వాళ్ళ సెక్యూరిటీ సంస్థలు చాలా కాలంగా చెప్తున్నా బైడెన్ ప్రభుత్వం దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఇన్ఫాక్ట్ బైడెన్ అయితే అపస్మారక పరిస్థితిలో ఉన్నారు మనకు తెలుసు. ఆయన కంప్లీట్ డిమెన్షియా ఉన్నది, ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియదు. ఆ ప్రభుత్వం 4 ఏళ్ళు కూడా ఒబామా రన్ చేసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కమలా హ్యారిస్కి అంత విజ్ఞానం లేదు, ఆవిడకి సబ్జెక్ట్ మీద పట్టు లేదు, సబ్జెక్ట్ తెలియదు ఆవిడకి. కాబట్టి ఇద్దరే వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి ఒబామా నడిపించినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఒబామా ఈ గ్లోబలిస్ట్ ఇటువంటి ఆలోచనలు ఉండి చైనాకు వీళ్ళకు వత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తి కాబట్టి అతను ఏం చేయలేదు. దాంతో ఈ యొక్క అమెరికన్ సెక్యూరిటీ దెబ్బతింది. కాబట్టి పనామా వాళ్ళకి అంత కీలకమైంది. ఎందుకంటే పనామాని టేక్ ఓవర్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. ఇన్ఫాక్ట్ స్పీచ్ లో కూడా ఏం చెప్పారంటే ఏదో విధంగా దిస్ వే ఆర్ దట్ అన్నాడు. ఏదో ఒక విధంగా నేను పనామాని టేక్ ఓవర్ చేసి తీరుతాను అని చెప్పారు. సరే, ఇప్పుడైతే బ్లాక్ రాక్ హట్చిన్సన్, హాంకాంగ్ బేస్డ్ హట్చిన్సన్ కంపెనీ యొక్క షేర్స్ వాళ్ళు కొనేస్తున్నారు. అమెరికన్ కంపెనీల అధీనంలో ఉంది. కానీ ఆయన పనామా కెనాల్ ని మాత్రం అమెరికన్ టెరిటరీ కింద డిక్లేర్ చేయబోతున్నాడు. దానికి నేపథ్యం తయారు చేస్తున్నాడు ఆయన. రాబోయే కొన్ని వారాల్లోనూ నెలల్లోనూ అది కూడా డిక్లేర్ చేసి తీరుతాడు ఆయన. కంప్లీట్ గా పనామాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అమెరికన్ సైన్యం దాన్ని వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి నిర్ణయాలు జరిగి తీరతాయి. రెండవది గ్రీన్లాండ్ ఆర్కిటిక్ ఓషన్ అంతా ఇప్పుడు ఓపెన్ అప్ అవుతుంది. దీని గురించి మనం గ్లోబల్ ఉన్నప్పుడు చాలాసార్లు చర్చించాం. అక్కడ ఉన్నటువంటి ఆర్కిటిక్ ఐస్, మంచు కరుగుతోంది. కరిగేసరికి అక్కడ మనకు నావిగేషన్ పెరుగుతుంది. అంటే అక్కడి నుంచి మన షిప్పులు పోవడం కావచ్చు, చాలా దగ్గరగా మనం ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ రష్యా నుంచి యూరోప్ కానీ, రష్యా నుంచి మనకు భారతదేశానికి రావాలన్నా కానీ చాలా షార్ట్ రూట్. మనకు ఈ అట్లాంటిక్ ఓషన్కి వెళ్ళి, తర్వాత మనకు మెడిటరేనియన్ సీలోకి వెళ్ళి, మనకు సూయజ్ కెనాల్ నుంచి ఎంత తిరిగి రావాలంటే చాలా కష్టంతో కూడినట్టు చాలా సమయం పట్టేటువంటి పరిస్థితి. ఆర్కిటిక్ ఓపెన్ అయిందంటే కనుక చాలా కీలకమైనటువంటి నావిగేషన్ రూట్స్ ఓపెన్ అవుతాయి. రెండు, అక్కడ చాలా హైడ్రోకార్బన్స్ ఉన్నాయని తెలుస్తుంది. హైడ్రోకార్బన్స్ అంటే మనకు పెట్రోలియం ప్రోడక్ట్స్. అక్కడ డ్రిల్ చేస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఉన్న ఖనిజాల కంటే ఇంకా ఎక్కువ అక్కడ ఉంది అని మనకు అర్థం అవుతుంది. కాబట్టి అది చాలా క్రూషియల్, చాలా క్రిటికల్ అవుతుంది. చైనా దాని మీద కన్విన్స్. చైనా చాలా కాలంగా వాళ్ళు ఒక నెరేటివ్ ఏం తీసుకొచ్చారంటే వీఆర్ నియర్ ఆర్క్టిక్ పవర్ అని చెప్తున్నారు.
ఆర్క్టిక్ సముద్రానికి చాలా దూరం ఉన్నారు, ఎక్కడా వాళ్ళ సరిహద్దులు లేదు, కానీ నియర్ ఆర్క్టిక్ పవర్ అని చెప్పుకుంటారు వాళ్ళతో. లేటెస్ట్ గా నువ్వు నేను మొన్న ఒమాన్కి వెళ్ళినప్పుడు చైనీస్ రిప్రజెంటేటివ్ ఏం చెప్పాడైనా, వీఆర్ నియర్ ఇండియన్ ఓషన్ పవర్ అని చెప్పడం. నియర్, అవును, కరెక్ట్. ఇండియన్ ఓషన్ సంబంధమే లేదు వాళ్ళకి, ఇండియన్ ఓషన్ వాళ్ళ సరిహద్దుల్లో లేదు. సౌత్ చైనా సీ దాటిన తర్వాత మలేషియా ఉంది, తర్వాత ఇండోనేషియా ఉంది, తర్వాత సింగపూర్ ఉంది. సో కాబట్టి దాని తర్వాత ఎక్కడో మలక్కా స్టేట్ దాటి వస్తే కానీ ఇండియన్ ఓషన్ రాదు, కానీ నియర్ ఇండియన్ ఓషన్ పవర్ అని మొదలుపెట్టారు. అంటే దీంట్లో మా అధికారాలు ఉన్నాయి, మా ఇంట్రెస్ట్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ మేము జోక్యం చేసుకుంటాము అని చెప్పడానికి ఇటువంటి టర్మ్స్ వాళ్ళు మొదలుపెట్టారు. ఇది అర్థం చేసుకొని డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే గ్రీన్లాండ్ మీద వాళ్ళు కన్ను వేశారు. గ్రీన్లాండ్ మనం కనుక మన అధీనంలో తీసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ మొత్తం పాపులేషన్ 50-60 వేల మంది నుంచి లేదు, కానీ చాలా పెద్ద ద్వీపం అది. ఆస్ట్రేలియా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ ప్రపంచం. అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ కానీ, అక్కడ ఉన్నటువంటి నావిగేషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ అవుతాయి. చైనా ఇంత లోపల ఏం మొదలు పెట్టిందంటే, గ్రీన్లాండ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం చైనా నుంచి వలసపోయినటువంటి వాళ్ళు హాన్ చైనీస్ సంతతి అక్కడ ఉన్నారు అని మొదలుపెట్టారు. అంటే మా డిఎన్ఏ మా బ్లడ్ కాబట్టి మేము మళ్ళీ వెనక్కి తీసుకుంటామని ఒక నేరేటివ్ మొదలుపెట్టారు చైనా. ఇవన్నీ చూసి అమెరికన్ డీప్ స్టేట్ డీప్ స్టేట్ అంటే పాజిటివ్ డీప్ స్టేట్, అమెరికాని శక్తివంతమైన దేశంగా ఉంచాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ పర్సనల్ అజెండా కాకుండా చూస్తున్నటువంటి వాళ్ళ పెంటగన్ లాంటివి సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతుందో వాళ్ళు దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్లాండ్ మన అధీనంలో ఉండాలి అని నిర్ణయించారు. అందుకనే కాంగ్రెస్ లో ఆయన స్పీచ్ లో కూడా ఏం చెప్పారంటే, గ్రీన్లాండ్ ప్రజలు వాళ్ళు సార్వభౌమత్వం వాళ్ళకు ఉన్నది, ఎవరితో వెళ్ళాలని నిర్ణయించవచ్చు, మాతో వస్తే మీకు సెక్యూరిటీ ఇస్తాను, తర్వాత మీకు అద్భుతమైనటువంటి ధనము ఆస్తి సంపద వస్తుంది మీకు అని ఒక క్యారెట్ అండ్ స్టిక్ రెండు పెట్టాడు. సో అందుకోసం ఆయన టేక్ ఓవర్ చేయడానికి సిద్ధపడ్డాడు. అదే స్టేట్మెంట్ ఆయన ఏం చెప్పారంటే, ప్రపంచ శాంతి కోసం గ్రీన్లాండ్ మేము టేక్ ఓవర్ చేయక తప్పదు అని. చైనాకు ఆర్క్టిక్ ఓషన్ తోటి సంబంధం లేకుండా కట్ చేయాలి అని ప్రయత్నం. రష్యాతో ఒక ఒప్పందం జరిగిపోయిందంటే, రష్యా యుఎస్ఏ కనుక నార్మలైజ్ చేసుకునేటువంటి రిలేషన్షిప్ ని, మనకు అలాస్కాకి తర్వాత రష్యాకి ఉన్నటువంటి చిన్న గ్యాప్ నుంచి ఆర్క్టిక్ సీకి వెళ్ళేటువంటి ప్రాంతాన్ని చైనాకు వీడు బ్లాక్ చేసి వెళ్తారు. కాబట్టి మొత్తం ఆర్క్టిక్ సీని చైనాకు డినై చేయాలనే దృష్ట్యా డొనాల్డ్ ట్రంప్ పనిచేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రతి స్టెప్ కూడాను యాంటీ చైనాగానే ఉన్నది. చైనానే నాకు పెద్ద శత్రువు, కాబట్టి చిన్న శత్రువు అయినట్టు రష్యాతో నేను ఒప్పందం చేసుకుంటాను అని నిర్ణయించుకున్నాను. ఆయన టార్గెట్, ఆయన ఫోకస్ చాలా స్పష్టంగా ఉన్నది. అదే పంథాలో పనామా గ్రీన్లాండ్ కూడా ఆయన కంట్రోల్లో తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.